హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసనండి. ఈరోజు వీడియో ఏమంటే సగ్గుబియ్యము హల్వా అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంది. నేను ఒకసారి మా తెలిసిన వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి వెళ్ళానండి. ఆ ఫంక్షన్లో వాళ్ళు సగ్గుబియ్యం హల్వా పెట్టారండి. ఫస్ట్ నాకు హల్వా అనుకోలేదండి, చాలా టేస్ట్ ఉంది, కానీ సగ్గుబియ్యమే ఏది అంటే ఇది హల్వా అనేసి చెప్పారు వాళ్ళు. మళ్ళీ ఎలా చేశారు అని చెప్పేసి అడిగి కనుక్కొని నేను కూడా ఇది చేస్తున్నానండి, మీకు కూడా ఉపయోగపడుతుందనేసి. సగ్గుబియ్యం హల్వా చేయడానికి కావాల్సిన పదార్థాలండి. ఫస్ట్ సగ్గుబియ్యం అయితే బాగా చూసుకొని మంచిగా దాన్ని ఒకసారి క్లీన్ చేసుకొనేసి మనం గిన్నెలో వేసుకొని 2-3 గంటలు నానబెట్టుకోవాలండి. ఎందుకంటే అవి ఉడకడం కొంచెం లేట్ అవుతుంది, అందుకనేసి ముందుగానే బాగా నానబెట్టేసుకొని కడిగేసి పెట్టి నానబెట్టాలండి. ఒక 2 గంటలు 3 గంటలు పెట్టుకున్నా పర్లేదండి, బాగా నానిపోతాయి. ఇంకా మిగతావన్నీ ఇదోనండి, పాలు, ముంత మామిడి పప్పు, చక్కెర, నెయ్యి, తర్వాత ఇలాచీ పౌడర్, ఇంతేనండి. ఇంకేం లేదు. ఈ 6 రకాలండి నానబెట్టిన సగ్గుబియ్యము. ముందుగా నానబెట్టుకొని సగ్గుబియ్యం అండి, ఇవన్నీ కావాల్సింది. నిజంగా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు చేస్తే కనుక. ఇదోనండి, ఫస్ట్ కొద్దిగా నెయ్యి వేసుకొనేసి మనము ముంత మామిడి పప్పుని బాగా వేయించుకోవాలండి. ముంత మామిడి పప్పు, ద్రాక్ష కూడా ఉంటే వేసుకోవచ్చు. నేనైతే అది మా ఇంట్లో ఎక్కువ తినరు కాబట్టి నేనైతే దాన్ని వేయలేదు. ముంత మామిడి పప్పు మాత్రం వేసి కొంచెం దోరగా వేయించుకోవాలండి. ముంత మామిడి పప్పు కొంచెం దోరగా వేయించిన తర్వాత పక్కకి తీసుకొనేసేయాలండి. కొంచెం ఎక్కువసేపు పెడితే బాగా మాడిపోతాయి అవి. తర్వాత పక్కకు తీసుకొనేసి ఇంకా ఆ నెయ్యిలోనే మనం నానబెట్టి ఉన్నటువంటి ఈ సగ్గుబియ్యాన్ని వేసుకోవాలండి. నీళ్ళంతా వంపేసి సగ్గుబియ్యం మాత్రం వేసుకోవాలి. ఈ విధంగా బాగా వేయించాలండి. ఎందుకంటే ఇక్కడ కొద్దిగా వేగితే ఆ టేస్ట్ బాగుంటుందండి. అందుకనేసి మనం నెయ్యిలోనే కొద్దిగా ఇంకొంచెం కూడా వేసి నెయ్యి వేయించవచ్చు. దోండి బాగా అది ఒకదానికొకటి అతుక్కోవండి, చాలా బాగుంటుంది అది వేగేటప్పుడు కూడా. అవి కొంచెం బంకగా ఉంటుంది, అయినా కూడా చాలా బాగుంటుందండి. తర్వాత బాగా వేగిన తర్వాత ఇక పాలండి, ఒక గ్లాస్ పాలలా, కొద్దిగా పాలు వేసినా పర్లేదు. నేనైతే కొంచెం గ్లాస్ పాలు వేసాను. బాగా ఆ పాలలోనే ఉడికించాలండి. ఫస్ట్ నెయ్యిలో వేయించేసి తర్వాత పాలలో ఉడికించుకోవాలండి. కొంచెం సేపు కలపాలండి, అది కొంచెం ఉంటలా కట్టకుండా కొద్దిగా అదే కలుపుతూ ఉండాలి. కొంచెం బాగా కలుపుతూ ఉండాలండి. అది బాగా పాలలో ఉడికిన తర్వాత మనము ఒక హాఫ్ కప్పు చక్కెర వేసేసుకుంటే చాలండి. ఇంకా చక్కెర కూడా బాగా కరిగేంత వరకు దాన్ని కలుపుతూ ఉండాలి. అంతేనండి, ఇంకేం లేదు. చాలా టేస్టీ సగ్గుబియ్యం హల్వా రెడీ అయిపోతుందండి. ఇంకొకటి ఏమంటే సగ్గుబియ్యం చాలా మనకి ఎనర్జెటిక్ ఫుడ్ అండి అది. ఎందుకంటే ఒకసారి మనము ముందు కాలం చూడండి, టైఫాయిడ్ జ్వరం వచ్చేసి చాలా లేలేని పరిస్థితి అయిపోయి జ్వరం తగ్గిన తర్వాత కూడా వాళ్ళకి శక్తి ఉండదండి. అప్పుడు కూడా టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు తర్వాత తగ్గిన తర్వాత కూడా రోజు సగ్గుబియ్యం గంజి ఇచ్చేవాళ్ళండి. నిజంగా దాంతోనే కోలుకునే వాళ్ళు ఉండాలండి, వేరే ఇంకా ఏది ఇచ్చేవాళ్ళు కాదు. సగ్గుబియ్యం అంటే అంత ఎనర్జెటిక్ ఫుడ్ అండి. కాబట్టి మనం అప్పటికే వారానికి ఒకసారో లేకుంటే ఎప్పుడు వీలైతే అప్పుడు పిల్లలకు కూడా చేసి హల్వా ఇవ్వడము చాలా మంచిదండి. వేడి ఉంటుంది, మా వాళ్ళు చాలా వేడి అని అంటారు కదా, అలాంటి లేకుండా చాలా చలువ చేస్తుంది. ఇదో అండి, నేనైతే ఇది కొద్దిగా ఉడికిపోయింది, కొంచెం లోపల కొద్దిగా అట్లా ఉందండి, అది కూడా ఉడికిపోయింది. ఇంకా లాస్ట్లో ఇలాచీ పౌడర్ కొద్దిగా చల్లేసి మనము చివరిన ముంత మామిడి పప్పు అండి, అది వేసుకొని దించేయడమేనండి. సగ్గుబియ్యం కూడా మనం రోజువారీ వాడే సరుకుల్లో సగ్గుబియ్యం కూడా మనం పెట్టుకోవాలండి, ఖచ్చితంగా తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడు కందిపప్పు, ఇలా పప్పులు ఇలాంటివి, రవ్వ ఇలాంటివన్నీ తీసుకునే సరుకుల్లో ఖచ్చితంగా సగ్గుబియ్యం కూడా మనము 1 కేజీ తీసి పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇదండి సగ్గుబియ్యం హల్వా. అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటాను.
తప్పకుండా ఎవరైనా ఇంతవరకు చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే మంచి వీడియోలే పెడుతూ ఉన్నాను. ఎందుకంటే నేను చేసే ప్రతిదీ నేను చూసి తర్వాతనే మీకు దాని ఉపయోగము అవసరమైతే పెట్టాలంటేనే నేను వీడియోలు చేస్తున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఉంటానండి.